పాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి ముఖారవిందం నుంచి వెలువడిన శ్రీమన్ మహాభారతంలోని చక్కని కథాంశములను యథార్థ గాథలను శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసిన వారు ప్రత్యేకించి పుష్కర స్నానములు ఆచరించనవసరం లేదు. ఆ కథాశ్రవణం ద్వారానే సమస్తమైనటువంటి పాపములు కూడా నశించిపోతాయి. అటువంటి మహాభారతంలో మనం అనుక్రమణికా పర్వం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ధృతరాష్ట్రుడు సంజయుని దగ్గర వాపోతూ ఉన్నాడు. పాండవులు విజయాన్ని పొందారు, యుద్ధంలో కౌరవులు జయింపబడ్డారు, దానికి కారణమేమిటి, అసలు ఇలా జరుగుతుందని నాకు కొన్ని విషయాలు ముందుగానే తెలుసు అని తనలో ఉన్నటువంటి ఆ తెలివితేటలన్నీ కూడా సంజయుని ముందు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు దుర్యోధనునికి నేను చెబుదామనుకున్నా దుర్యోధనుడు నా మాట వినలేదు. ఎందువల్లంటే నేనా గుడ్డివాణ్ణి, వృద్ధుణ్ణైపోయాను, అసమర్థుణ్ణి. అందువల్ల ఈ దుష్ట చతుష్టయం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళ నలుగురు కూడా నా మాట లక్ష్య పెట్టకుండా, నన్ను పరిగణించకుండా వాళ్లే నిర్ణయం తీసుకున్నారు. నాకు వాళ్ళని అనుసరింపక తప్పింది కాదు అని చెబుతూ ముహ్యంతం జాను ముహ్యామి దుర్యోధనమచేతనం రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః తచ్చావహసనం ప్రాప్య సభారోహణ దర్శనే అమర్షణః స్వయం జేతుం అశక్తః పాండవాన్ రణే. మోహపడుతూ ఉన్నాడు దుర్యోధనుడు. సంజయ, పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి ఇంత ఐశ్వర్యం నా దగ్గర లేదు, ఈ భోగాలు నాకు లేవు అని విపరీతమైనటువంటి మోహబుద్ధితో ఏమాత్రమూ కష్టపడకుండా వారి సంపదను అపహరించడానికి, తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కష్టపడి పని చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళు కష్టపడి చేస్తూ ఉంటే చేసినట్టు నటిస్తూ వాళ్ళ మధ్య తిరుగుతూ అధికమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి బద్ధకస్తులు కూడా ఉంటారు. అది నిశితంగా చూస్తే కానీ ఎవరికీ తెలియదు. ఈ దుర్యోధనుని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. దిగ్విజయ యాత్ర చేసి సామ్రాజ్యాలన్నీ కూడా జయించి రాజసూయ యాగం చేసినటువంటి ధర్మరాజు యొక్క గొప్ప కీర్తి ఎక్కడ, దుర్యోధనుడు ఎక్కడ? కానీ వాళ్ళ యొక్క సంపదలు చూచి ఎంతో తేలికగా ఆ సంపదలు తన సొంతం చేసుకోవాలని ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు, మోహపడుతున్నాడు. ఆ దుర్యోధనుడు మోహపడుతుంటే ముహ్యంతంచ అనుముహ్యామి, ఆ దుర్యోధనుడిని అనుసరించి నేను కూడా మోహపడుతూ ఉన్నాను. చేసేది లేదు, గత్యంతరం లేదు. ఎందువల్లంటే దుర్యోధనమచేతనం, దుర్యోధనుల్లో ఇప్పుడు చైతన్యం లేదు, స్తబ్దుగా ఉన్నాడు, జడుని వలె ఉన్నాడు. ఏమాత్రము కాంతి కళ వాడి ముఖంలో కనిపించటం లేదు. ఎందువల్లంటే పాండవుల దగ్గర ఉన్నటువంటి సంపద వల్ల మనస్సులో అసూయ బాగా పెరిగిపోయి అది తట్టుకోలేకపోతూ ఉన్నాడు. రాజసూయే శ్రియం దృష్ట్వా పాండవస్య మహౌజసః, రాజసూయ యాగంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని చూచి, ఎటువంటి వారు పాండవులు అంటే మహౌజసః, గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు. అటువంటి తేజస్శాలి అయినటువంటి ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని చూచి మోహాన్ని పొంది అచేతనుడై తచ్చావహసనం ప్రాప్య సభారోహణ దర్శనే, ఇక దీనికి తగ్గట్టుగా ఆ మయసభలో అతనికి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇంకా బాధ కలిగించినాయి. అవమానాలు పొందాడు కదా, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు భ్రాంతి పడ్డాడు. భీముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా చూచి కొంచెం పరిహాసపూర్వకంగా పరిగణించేటప్పటికీ మనస్సులో అసూయ పుట్టింది. ద్రౌపది కూడా చూచిందిట, అది మరీ మనసుకి కష్టం వేస్తూ ఉన్నది. ఆ మయసభలో జరిగిన విషయాన్ని మర్చిపోలేకుండా ఉన్నాడు. అమర్షణః స్వయం జేతుం అశక్తః పాండవాన్ రణే, పోని అదంతా చూచాడు కదా, చూచిన వాడు తనలో పరాక్రమం ఉంది, శౌర్యంతో పాండవుల్ని నిర్జించి
సాధించుకునేటువంటి శక్తి ఉందా అంటే అది లేదు. అమర్షణ, శాంతి లేనటువంటి వాడు అయిపోయాడు. అశక్త, శక్తిహీనుడైపోయాడు. ఒకవేళ పాండవుల మీద యుద్ధం ప్రకటించి దుర్యోధనుడు యుద్ధానికి వస్తే నిండు సభలో శిశుపాలుడికి ఏ విధమైన సన్మానం జరిగిందో అదే జరుగుతుందని అతని మనసులో భయం కూడా ఉంది. శ్రీకృష్ణుడు పాండవులను అంటిపెట్టి ఉన్నంత వరకు పాండవులను ఎవరు ముట్టుకోలేరు అన్న విషయం దుర్యోధనుడికి తెలుసు. అందువల్లనే శిశుపాలుని శిరచ్ఛేదం ఎలా జరిగిందో అలాగే తనకు కూడా పరాభవం జరుగుతుందన్న భయంతో అశక్త జేతుం, వారిని జయించడానికి సరిపడా మానసిక ధైర్యము లేదు, శారీరక ధైర్యము లేదు. అదేవిధంగా అమర్షణ, శాంతి లేనివాడు అయ్యాడు. శాంతి ఎలా ఉంటుంది? శాంతి ఎటువంటి వాడికి ఉంటుందంటే ఒకరిని చూచి తాను మారకుండా ఉన్నవాడే శాంతిగా ఉంటాడు. ప్రపంచంలో సంపదలు ఉన్నవాళ్ళు ఉంటారు, అధికారాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వైభవాలు ఉన్నటువంటి వారు ఉంటారు. వారి వారి కర్మవశాన్ని బట్టి వారు ఈ భూమి మీద జీవనాన్ని గడుపుతూ ఉంటారు. చేతనైతే ధర్మంగా ఆ సంపదని సాధించుకోవాలి, లేకపోతే మనకున్న దానితో తృప్తి పడుతూ 10 మందికి సహాయం చేయాలి. అది కాకుండా వాళ్ళ దగ్గర అది ఉంది, అది నాకు లభించలేదు, అయ్యో అది నేను ఎప్పుడు పొందుతానో, వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం సాధ్యమేనా? ఏదైనా అధర్మ మార్గం చేసైనా సరే వాళ్ళకన్నా నేను గొప్ప అనిపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ధనం కోసం, అధికారం కోసం వక్ర మార్గాన్ని పట్టి పోయినట్లయితే సమాజం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడు దుర్యోధనుని యొక్క పరిస్థితి అలాగే ఉంది. శాంతి లేదు. ఎదుటివారి యందు ఎక్కువ శ్రద్ధ పెట్టిన వాడికి ఆత్మశాంతి ఎక్కడుంటుంది? మన జీవిత లక్ష్యం ఏంటి, పరమార్థం ఏంటి, పరమాత్మ మనకి ఇచ్చినటువంటి లక్ష్యం ఏమిటి అనే దాన్ని చూస్తూ ఆ ధ్యేయంతో మన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకోవాలి తప్ప చూచిన ప్రతిదీ నా దగ్గర లేదు, నా దగ్గర లేదు, పోనీ ఏది దొరికితే తృప్తి చెందుతారు, ఇది దొరికితే తృప్తి ఉందని దానికి ఏమన్నా ఒక పరిధి, అవధి ఏమన్నా ఉందా? కొంత సంపాదించిన తర్వాత దాని పైన ఉన్నటువంటిది కనిపిస్తుంది, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకొకటి కనిపిస్తుంది, ఇక దానికి అంతం లేదు. ఎంత గొప్పవాడైనా కూడా, దేశం మొత్తం అంతటికీ కూడా గర్వించదగిన ధనవంతుడైనా కూడా ప్రపంచానికి తగినంత ధనవంతుడి కావాలనుకుంటాడు. అంతే తప్ప దానికి అవధంటూ ఉండదు, తృప్తి అంటూ ఉండదు. అందువల్లనే శాంతి లేదు దుర్యోధనునికి. శాంతికి ప్రధానమైన మార్గం ఏమిటి అంటే ఆశ లేకపోవటమే. ఇక్కడ దుర్యోధనుడు మామూలు ఆశ కాదు, అత్యాశ, దురాశ మొదలైన పదాలతో చెప్పచ్చు వాడి ఆశని గురించి. నిరుత్సాహశ్చ సంప్రాప్తుం సుశ్రియం క్షత్రియోపి సన్ గాంధార రాజసహిత ఛద్మద్యూతం అమంత్రయత్. ఇంకా నిరుత్సాహంతో కూడి ఉన్నాడు, ఉత్సాహం లేదు దుర్యోధనులో. అయ్యో మన సోదరుడే ధర్మరాజు, నాకన్నా వయసులో ఒకంత పెద్దవాడు, అతన్ని ఆశ్రయించవచ్చు, ధర్మాలు తెలుసుకోవచ్చనే గుణం ఉందా అంటే అది లేదు. ధర్మరాజుకి ద్వేషబుద్ధి లేదు, కానీ ధర్మరాజును చూడంగానే దుర్యోధనులో ఒక స్పర్ధ, ఈర్ష్య తప్ప ధర్మాలు తెలిసినటువంటి పెద్దవాడు అన్నయ్య, ఆయన అనుసరించి ఉండి ధర్మాన్ని ఆచరిద్దామనే భావన లేదు. అందువల్లే నిరుత్సాహం. సుశ్రియం క్షత్రియోపి సన్, క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ కూడా ధర్మ మార్గంలో మంచి సంపదను, రాజ్యలక్ష్మిని పొందేటువంటి శక్తి దుర్యోధనుడి దగ్గర లేదు. సుశ్రియం సంప్రాప్తుం క్షత్రియోపి సన్, క్షత్రియుడైనప్పటికీ కూడా ఆ ధర్మ మార్గం తెలియక గాంధార రాజసహిత, ఆ గాంధార రాజైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క భావమరిది అయినటువంటి శకుని సహాయంతో ఛద్మద్యూతమమంత్రయతు, మాయాపూరితమైనటువంటి పాచికలాటని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ పాచికలాటతో పాండవుల యొక్క సంపదలను, రాజ్యాన్ని హరించడానికి ఎత్తువేస్తూ ఉన్నాడు. ఈ శ్లోకంలో సుశ్రియం అనేటువంటి పదానికి శోభాయుక్తమైనటువంటి రాజ్య సంపదతో కూడిన ధర్మరాజును సంప్రాప్తం పొందడానికి నిరుత్సాహ, ఉత్సాహం లేనివాడై అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజును అనుసరించడానికి శక్తి లేదు, ధార్మికంగా పరాక్రమంతో రాజ్య సంపదని పొందేటువంటి శక్తి కూడా లేదు. ఈ 2 రకాలు లేకపోవటం వల్ల పరుల సొమ్ముకు ఆశపడి ఏ విధంగా దాన్ని సొంతం చేసుకోవాలని ఉపాయం చేస్తూ ఉన్నాడు. తత్ర యద్యథా జ్ఞాతం మయా సంజయ తృణు శ్రుత్వా తు మమ వాక్యాని బుద్ధియుక్తాని తత్వతః
తతో జ్ఞాస్యసి మాం సౌతే ప్రజ్ఞాచక్షుషమిత్యుత. సంజయుడితో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు, వాళ్ళ నలుగురు కలిసి చేసినటువంటి ఉపాయాలు ఏమయ్యాయి, ఏం చేశారు, చివరికి పర్యవసానం ఎలా ఉందనే దాని మీద నా మనసులో ఒక అవగాహన ఉంది. యథా అజ్ఞాతం, ఏ విషయం వాళ్ళ గురించి నాకు ఏ రకంగా తెలిసిందో అదంతా కూడా సంజయ నా చేత చెప్పబడుతున్నది, మయా నా చేత జ్ఞాతం తెలియబడింది. తచ్ఛృణు, ఆ విషయాన్ని చెబుతున్నాను వినవయ్యా. శ్రుత్వాతు మమ వాక్యాని బుద్ధియుక్తాని తత్వతః, ఎంతో బుద్ధిశాలినై చెబుతున్నటువంటి నా మాటలు విన్న తర్వాత నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుందో తెలుసా సంజయ? మాంసౌతే ప్రజ్ఞాచక్షుషమిత్యుత, నాకు నిజానికి నేత్రాలు లేవు కానీ నాలో ఉన్నటువంటి బుద్ధి మాత్రమే నా నేత్రము, నాలో ఉన్న తెలివితేటలే నా నేత్రములై ప్రకాశిస్తున్నాయి. నా బుద్ధిశాలిత్వాన్ని గొప్పతనాన్ని నీకు తెలియజేస్తున్నాను. తతో జ్ఞాస్యసి, తర్వాత తెలుసుకోగలవు అంటున్నాడు. ఇది ఎంతో అవివేకమైనటువంటి మాట. ఎందువల్ల అంటే ఎంత గొప్పవాడైనా కూడా తన గురించి ఆత్మస్తుతి చేసుకోవటం అనేటువంటిది చాలా తప్పు. అదీ కాకుండా బిడ్డలు చెడుదారిలో పోతూ ఉంటే సరైన మార్గంలో పెట్టలేని వాడు వాళ్ళ సంగతి ఏమైందో నాకు తెలుసు, నా ప్రజ్ఞతో నేను చెబుతాను అని చెప్పి నాకు ప్రజ్ఞానేత్రం ఉందని తనకి తాను చెప్పుకుంటున్నాడు. నిజానికి ధృతరాష్ట్రునికి పరాక్రమం ఉంది కానీ శారీరకంగా బుద్ధిశక్తి లేదు. ఇది ఎందువల్ల చెప్పచ్చు అంటే, ఈ రకంగా ఇహలోకము పరలోకము అని రెండు ఉన్నాయి కదా. ఇహలోకంలో సౌఖ్యాలు అనుభవించి పరలోకంలో సౌఖ్యాలు అనుభవించడానికి ఏ రకంగా అర్హత సంపాదించాలి, పరలోకంలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏ రకమైన పనులు చేయాలనే విషయంలో ధృతరాష్ట్రుడు దెబ్బతిన్నాడు. అందువల్లనే ఇంకా నా ప్రజ్ఞ చూపిస్తా చూడు, నా మాటల్లో తేట తెల్లంగా నా జ్ఞానం ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి సంజయుడి దగ్గర ఈ జరిగిన విషయాలన్నీ కూడా వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ధృతరాష్ట్రునిలో ఉన్నటువంటి ఆత్మస్తుతి అనేటువంటి ఒక లోపం. యదాశ్రౌషం ధనురాయమ్య చిత్రం విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యాం కృష్ణాం హృతాం ప్రేక్షతాం సర్వరాజ్ఞాం తదా నాశంసే విజయాయ సంజయ. ఇక్కడి నుంచి మళ్ళీ భారతంలో జరిగినటువంటి ఘట్టాలన్నీ, పాండవుల యొక్క పరాక్రమానికి సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా ధృతరాష్ట్రుడు ఒక్కొక్కటిగా సంజయుడితో చెబుతూ ఉన్నాడు. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా శ్రవణం చేద్దాం. ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఎవరైనా ఒకడు గొప్పగా కనిపించాడు, ఒకసారి కనిపిస్తే ఓహో వీడు మనకన్నా గొప్పవాడు అని తెలుసుకుని దూరంగా ఉంటారు ఎవరైనా. మాటి మాటికి వాళ్ళు గొప్పగా కనిపిస్తున్నారు, మనకన్నా శక్తిమంతులై కనిపిస్తున్నారు, దైవము యొక్క అనుగ్రహం ఉన్నట్టు ప్రత్యక్షంగా కనిపిస్తోంది, మనకన్నా వాళ్ళు మంచి వాళ్ళని ప్రపంచమంతా కూడా చాటి చెబుతున్నా కూడా ఇంకా వాళ్ళని ఏదో అధిగమించి మోహంతో వాళ్ళని జయించాలనేటువంటి ప్రయత్నం, వాళ్ళని తొక్కేయాలి, అణగదొక్కాలనేటువంటి ఈర్ష్యాసూయలు ఎంత పామరుడికైతే ఉంటాయి. అదే ఈ కౌరవుల విషయం కూడా. పాండవులు ఎన్నిసార్లు ఎన్ని రకాలైన విజయాలు చవి చూశారు. కౌరవుల కన్నా దుర్యోధనాదుల కన్నా మిన్నగా ఎంత గొప్పగా వాళ్ళ యొక్క అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా దైవబలం ధర్మము వారిని వెన్నంటి ఉంది కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత సహాయంగా ఉన్నాడో తెలుసు కదా. తెలిసినప్పటికీ కూడా ఇంకా పాండవులను ఏదో పీల్చి పిప్పి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో మోహపడడం అనేది నిజానికి అవివేకమే. అటువంటి అవివేకంతో కూడిన ఆ దుర్యోధనాదుల యొక్క తెలివి లేనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ధృతరాష్ట్రుడు చక్కగా తెలియజేస్తున్నాడండి సంజయుడికి. యదాశ్రౌషం ధనురాయమ్య చిత్రం విద్ధం లక్ష్యం పాతితం వై పృథివ్యాం. ఎప్పుడైతే నేను విన్నానో, ఏం విన్నాను అంటే, ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో సంచరిస్తున్నటువంటి పాండవులు పాంచాల దేశాన్ని చేరుకున్నటువంటి వారై అక్కడ లక్ష్యమైనటువంటి మత్స్యయంత్రాన్ని ఛేదించి అర్జునుడు ఆ పాంచాల రాజు ద్రుపదుని యొక్క కుమార్తె ద్రౌపదిని చేపట్టాడు అన్న విషయం ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడే నాకు విజయం మీద ఆశ పోయింది. పాండవులను మనం జయించగలమనేటువంటి ఆశ అప్పుడే పోయింది. కృష్ణాం హృతాం ప్రేక్షతాం సర్వరాజ్ఞాం తదా నాశంసే విజయాయ సంజయ. ఎప్పుడైతే ద్రౌపదిని అర్జునుడు ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించి పొందాడన్న విషయం తెలిసిందో ఆనాడే పాండవుల యొక్క పరాక్రమం జగత్ ప్రసిద్ధమైపోయింది, విదితమైపోయింది. ఆ క్షణమే ఆ స్వయంవరంలో ఆ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు
దుర్యోధనుడు వచ్చాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి ఆ వింటి నారి తగిలి వేలికి దెబ్బ తగిలి ఏమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ద్రౌపదిని పొందాలనే కోరికతో లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కర్ణుడు వచ్చాడు. కర్ణుడు రాగానే ద్రౌపది అంది, సూతపుత్రుణ్ణి నేను చేసుకోను అంది. దాంతో పాపం మొహం దిగాలుగా పెట్టుకుని కర్ణుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత శిశుపాలుడు వచ్చాడండి. శిశుపాలుడు వచ్చి ఆ ధనస్సును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదిద్దామని ప్రయత్నించి ఎత్తలేక 2 మోకాళ్ల మీద టపీమని కింద పడిపోయాడు. ఈ రకంగా అందరూ విఫలమైపోయిన తర్వాత బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు వచ్చి లక్ష్యాన్ని ఛేదించాడు. ఆ విషయం తర్వాత అందరికీ కూడా ఆయన అర్జునుడు అన్న విషయం తెలిసింది. ఆ రకంగా లక్ష్యాన్ని ఛేదించిన పాండవుల గొప్పతనం చూసినప్పుడు అప్పుడే నేను అనుకున్నాను అన్నాడు ఈ శ్లోకంలో. యదాశ్రౌషం ద్వారకాయాం సుభద్రాం ప్రసహ్యోఢాం మాధవీమర్జునేన ఇంద్రప్రస్థం వృష్ణివీర ఊచయాతౌ తదా నాశంసే విజయాయ సంజయ. ఎప్పుడైతే ద్రౌపదిని వివాహం చేసుకున్నాడో అర్జునుడు పాండవులు, వెంటనే పాంచాల రాజు యొక్క చక్కని మద్దతు వీళ్ళకి లభించింది. అక్కడ వాళ్ళ యొక్క పరాక్రమం అంతా కూడా విస్తరించింది. ఆ తరువాత మళ్ళీ ఏం చేశాడు ఈ అర్జునుడు? తీర్థయాత్ర అనేటువంటి పేరుతో తిరుగుతూ ద్వారక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెల్లెలైనటువంటి సుభద్రని అక్కడి నుంచి హరించి తీసుకొచ్చాటండి ఇంద్రప్రస్థానికి. తీసుకువస్తే అందరూ కూడా వ్యతిరేకించారు. బలరాముడు కఠినమైన మాటలు మాట్లాడాడు. ఏదో అర్జునుడు వచ్చాడు కదా అని కృష్ణుడి మాట మీద మేమంతా కూడా సత్కారాలు చేస్తే మా అందరికీ తెలియకుండా సుభద్రని హరించుకు పెడతాడా, యుద్ధం ప్రకటిద్దామంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏమీ అవసరం లేదు, అర్జునుడు అంత గొప్పవాడు దొరకడు. ఎటువంటి వంశము? శంతనుడు మొదలైనటువంటి మహామహుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి హరించి తీసుకువెళ్ళడం క్షత్రియుడికి ధర్మమే. కాబట్టి దానికి వెనకాల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంగీకారం కూడా అర్జునుడు ముందే పొంది ఉన్నాడు. కాబట్టి ఇంకా దాంట్లో ఏ విధమైన విప్రతిపత్తి లేదని కృష్ణుడు సర్దేశాడు. అందువల్ల సుభద్రని ఎప్పుడైతే హరించి వివాహం చేసుకుని తీసుకొచ్చాడో ఇంద్రప్రస్థానికి, వెంటనే పాంచాల రాజు యొక్క మద్దతుతో పాటు ఇటు శ్రీకృష్ణ బలరాములు, మొత్తం యాదవులు, వృష్ణివంశం, అంధక వంశం వీళ్ళందరి యొక్క మద్దతు కూడా పాండవులకు లభించింది. పైగా అపహరించి తీసుకొచ్చినందుకు వాళ్ళు కోపడ్డారేమో కానీ తరువాత బలరామకృష్ణులు ఇద్దరూ కూడా పాండవుల దగ్గరకు వచ్చి భూరిగా కట్నాలు కానుకలు అన్నీ చదివించుకుని వారిని సత్కరించి ఆలింగనం చేసుకుని వాళ్ళ ప్రేమానురాగాల్ని సుదృఢం చేసుకున్నారు కృష్ణార్జునులు ఇద్దరూ కూడా. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడే నాకు తెలుసు మనకి విజయం లభించదని అని ధృతరాష్ట్రుడు సంజయుడి దగ్గర వాపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే సుభద్రను అర్జునుడు స్వీకరించాడో అప్పుడే వాళ్ళ బలం పెరిగిందయ్యా, అప్పుడే నాకు తెలుసు అన్నాడు. ఇదంతా కూడా తన యొక్క ప్రజ్ఞాచక్షు అని ఆత్మస్థుతితో ధృతరాష్ట్రుడు చెబుతున్నటువంటి మాటలు. యదాశ్రౌషం దేవరాజం ప్రవిష్టం శరైర్దివ్యై వారితం చార్జునేన అగ్నిం తథా తర్పితం ఖాండవే చ తదా నాశంసే విజయాయ సంజయ. ఖాండవ దహనం, యమునా నది తీరంలో వాళ్ళిద్దరూ కూడా సంచరిస్తున్నటువంటి సందర్భంలో అగ్నిదేవుడు వచ్చి, అగ్నిమాంద్యం పట్టింది నాకు, ఈ ఖాండవవనం అంతా దహిస్తే తప్ప నాకున్నటువంటి అనారోగ్యం పోదయ్యా, కాబట్టి ఈ ఖాండవవనాన్ని దహించేటప్పుడు దీన్నంతా కూడా నేను దహించాలనుకుంటే ఇంద్రుడు అడ్డుపడుతున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, అది రాకుండా మీరే సహాయం చెయ్యాలి అని కృష్ణార్జునులిద్దరిని కూడా ప్రార్థించి వాళ్ళకి దివ్యమైన ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాలు స్వీకరించి అర్జునుడు బాణములతో వర్షపు చుక్క కూడా ఖాండవవనంలో పడకుండా, అగ్నిజ్వాల ఏమాత్రం ఉపశమించకుండా చల్లారకుండా సంపూర్ణంగా ఖాండవవనం అంతా దహించే విధంగా అగ్నికి సహకరించి ఇంద్రుడితో యుద్ధం చేసి కృష్ణుని సహాయంతో ఇంద్రుణ్ణి కూడా గెలిచిన వాడయ్యాడు అర్జునుడు. ఆ విషయం ఎప్పుడైతే విన్నానో, అగ్నిదేవుడు ఎప్పుడైతే ఖాండవవనాన్ని అర్జునుడి యొక్క సహకారంతో దగ్ధం చేశాడో అప్పుడే నాకు మనం వాళ్ళ మీద జయించగలమనేటువంటి ఆశ పోయింది. వాళ్ళని మనం జయించలేమని నాకు తెలుసు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. యదాశ్రౌషం జాతుషా ద్వేష్మనస్తాన్ ముక్తాన్ పార్థాన్ పంచకుంత్యా సమేతాన్ యుక్తం చైషాం విదురం స్వార్థ సిద్ధౌ తదా నాశంసే విజయాయ సంజయ. ఈ శ్లోకంలో ఎప్పుడైతే నేను విన్నానో
జాతుషాద్ వేష్మన, జాతుషాత్ అంటే లక్కతో చేయబడినటువంటి వేష్మన, ఇంటి నుంచి లక్కతో నిర్మించబడినటువంటి ఇంటిలో పాండవుల్ని పెట్టి దగ్ధం చెయ్యాలని ప్రయత్నించాడు దుర్యోధనుడు. ఆ ఉపాయాన్ని ముందుగానే పసిగట్టారు వాళ్ళు. ముక్తాన్ పార్థాన్ పంచ కుంత్యా సమేతాన్, కుంతితో పాటు 5 పాండవులు కూడా లక్క ఇంట్లో దగ్ధం కాకుండా జాగ్రత్తగా తెలుసుకుని తప్పించుకున్నారు కదయ్యా ఓ సంజయ. అప్పుడు ఎవరు సహాయం చేశారో తెలుసా? యుక్తం చైషాం విదురం స్వార్థ సిద్ధౌ, పాండవుల ప్రయోజనం నెరవేరటానికి మన విదురుడే సహకారం అందించాడని ఎప్పుడైతే నాకు అర్థమయ్యిందో ఆ క్షణమే పాండవుల మీద విజయాన్ని సాధిస్తాను అనేటువంటి ఆలోచన కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో దుర్యోధనాదులు పాండవులను జయించలేరన్న విషయం నాకు అర్థమైపోయింది. యదాశ్రౌషం ద్రౌపదీం రంగమధ్యే లక్ష్యం భిత్వా నిర్జితామర్జునేన శూరాన్ పాంచాలాన్ పాండవేయాంశ్చయుక్తాన్ తదా నాశంసే విజయాయ సంజయ. ఆ ద్రౌపదిని వివాహం చేసుకునే ద్రౌపది స్వయంవరం జరిగినప్పుడు లక్ష్యం భేదించిన తరువాత కొంతమంది రాజులంతా కూడా కోపోద్రిక్తులై మనమంతా క్షత్రియులం వచ్చి ఇక్కడ లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ బ్రాహ్మణోత్తముడైనటువంటి వాడు లక్ష్యం భేదించాడని చెప్పి పిల్లని బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం చేస్తారా, మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారటండి. వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండవులకు దన్నుగా ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు కూడా తమ అంగవస్త్రాలన్నీ తీసి వాటికి మరచెంబులు కట్టి మా వంతు సహాయం మేము కూడా చేస్తాము, ఎవరు వస్తారో రండి, మా వాళ్ళని ఎవరు జయిస్తారో చూస్తామని వాళ్ళు కూడా సిద్ధపడ్డారట. ఆ రకంగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి వీరులందరినీ, కర్ణ మొదలైన మహావీరులైన రాజులందరినీ జయించి నిలిచినటువంటి వాడు అర్జునుడు. పాండవులందరూ కూడా ధీటుగా నిలిచారు, రాజులందరినీ కూడా జయించారు. ఎప్పుడైతే ఈ వృత్తాంతం నాకు తెలిసిందో అప్పుడే నాకు అర్థమైంది విజయం మీద మనకి ఇంకా ఆశ లేదని అని చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో. యదాశ్రౌషం మాగధానాం వరిష్టం జరాసంధం క్షత్రమధ్యే జ్వలంతం దోర్భ్యాం హతం భీమసేనేన గత్వా తదా నాశంసే విజయాయ సంజయ. మగధరాజైన వాడున్నాడు, గొప్ప పరాక్రమవంతుడు జరాసంధుడు అనేటువంటి వాడు ఒకసారి మరణించి బతికిన లాంటి వాడు. జర అనే దేవత రెండు భాగాల్ని కలిపితే వాడు జరచేత సంధింపబడిన అవయవాలు కలిగిన వాడు కాబట్టి జరాసంధుడని పేరు పొందాడు. మరి ఆ జరాసంధుడు లాంటి వాణ్ణి మగధ దేశం వెళ్ళి భీముడు, అర్జునుడు, కృష్ణుడు, ఈ భీముడు ఎలా చంపాడు వాడిని అంటే ఆయుధాలు ఏమీ లేవు, కేవలం బాహువులతోనే వాడిని చంపేశాడు. కృష్ణుని యొక్క పర్యవేక్షణలో ఆయన సలహాతో, నాయనా నువ్వు ఎన్నిసార్లు విరిచిపడేసినా మళ్ళీ అతుక్కుంటాయి, ఒక భాగం ఇటు ఒక భాగం అటు పడేయి అని చెప్పి సైగ చేసి చూపించాడు కృష్ణుడు. ఆ రకంగానే భీమసేనుడు జరాసంధుణ్ణి సంహరించాడు. మహాపరాక్రమశాలివాడు, క్షత్రియులందరిలోకెల్లా అగ్నిలా ప్రజ్వలించేంత తేజస్సు పరాక్రమం ఉన్నటువంటి వాడు. అంత గొప్పవాడైనటువంటి జరాసంధుణ్ణి కేవలం బాహువులతో ఎప్పుడైతే భీమసేనుడు సంహరించాడని నాకు తెలిసిందో అప్పుడే ఇంకా మనం విజయం పొందుతామనే ఆశ ఏమాత్రమూ లేదు అని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు సంజయునితో. యదాశ్రౌషం దిగ్జయే పాండుపుత్రై వశీకృతాన్ భూమిపాలాన్ ప్రసహ్య మహాకృతం రాజసూయం కృతం చ తదా నాశంసే విజయాయ సంజయ. రాజసూయ యాగం కోసం దిగ్విజయ యాత్ర చేసి రాజులందరినీ కూడా ఓడించి ఆ భూమిపాలులందరూ కూడా పాదాక్రాంతులయ్యేటట్టు చేసి మహాకృతమైనటువంటి రాజసూయ యాగాన్ని నిర్వహించారు అత్యంత వైభవోపేతంగా పాండవులు. అప్పుడే నాకు తెలుసు విజయం మనకు రాదని అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. యదాశ్రౌషం ద్రౌపదీమశ్రుకంఠీం సభాన్నీతాం దుఃఖితామేక వస్త్రాం రజస్వలాం నాథవతీమనాథవత్తదా నాశంసే విజయాయ సంజయ. ద్యోతమనే మిషతో అన్నింటినీ పణంగా పెట్టించి పాండవులందరినీ కూడా ఓడించి ద్రౌపదిని కూడా ధర్మరాజు చేత పణంగా పెట్టించి రజస్వల అయి ఏకవస్త్రంతో ఉన్నటువంటి ఆమెను ఎంతో కఠినంగా దుశ్శాసనుడు రాజసూయ యాగమునందు అవబృధ స్నానంతో పవిత్రమైన కేశ సంపద కలిగినటువంటి ఆ ద్రౌపది యొక్క కేశములను తన చేత్తో పట్టుకుని సభకు ఈడ్చుకుని వచ్చాటండి. దాసి దాసి అని నిష్ఠూరంగా మాట్లాడుతూ దుశ్శాసనుడు
అక్కడ దుర్యోధనుడు కఠినంగా ఉన్నాడు, కర్ణుడు కూడా ఆ విషయాన్ని సమర్థిస్తూ ఉన్నాడు. బహుశా అతని హృదయంలో ఆ లక్ష్య ఛేదనలో ఇతన్ని నేను వివాహం చేసుకోను, లక్ష్యం ఛేదించినా వరించను అని ద్రౌపది చెప్పిన మాటలు ఏమన్నా అతని హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయో ఏమో. అంతటి నీచం, ఎంత శత్రువులైనా కూడా ఒక అబలైనటువంటి స్త్రీని నిండు సభలో పరాభవిస్తూ ఉంటే మరి ఉత్తమమైన గుణాలు కలిగిన వాళ్ళు, దానాది గొప్ప గుణములు కలిగిన కర్ణుడి లాంటి వాళ్ళు దాన్ని విభేదించాలా? ఒక పక్క దుశ్శాసనుడు హేళన చేస్తూ ఉంటే అతనికి వంతపాడి ఇది సరైనదే, ఇది సరైనదే అని చెప్పి ఆ కౌరవ సభలో వికర్ణుడనేవాడు, కౌరవుల్లో వాడొచ్చి ఇది ధర్మం కాదు అంటే నీకేమి తెలుసు ధర్మాధర్మాలు, నీవు కూర్చో అని చాలా కఠినంగా మాట్లాడతాడండి కర్ణుడు. ఆ సన్నివేశం వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు ఇది సందర్భం కాదు. కర్ణుడు మాత్రం చాలా కఠినమైనటువంటి వాక్యాలు మాట్లాడాడు. అనాథలాగా 5 సమర్థులైనటువంటి భర్తలు ఉండి కూడా, దైవాంశ సంభూతులుండి కూడా ఏ శక్తి లేని దాని వలె సభకు దుశ్శాసను చేత ఈడ్పించబడినటువంటి ఆ ద్రౌపది కళ్ళ వెంట ఏకధారగా వచ్చినటువంటి ఆ అశ్రువుల్ని చూచినప్పుడే నాకు అర్థమైపోయింది మనకి విజయం దక్కదని. ఇది అసలైన మాట, చక్కని మాట, సారవంతమైన మాట. ఒక స్త్రీని నిండు సభలో ఏడిపిస్తూ ఉంటే మహామహులైన భీష్మద్రోణాదులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు, నేను ఏమీ చెయ్యలేకపోయాను, అదే నా వంశానికి కొట్టింది అని అంగీకరిస్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. యదాశ్రౌషం వాససాం తత్ర రాశిం సమాక్షిపత్కితవో మందబుద్ధి దుశ్శాసనో గతవాన్నైవ చాంతం తదా నాశంసే విజయాయ సంజయ. ఆ దుశ్శాసనుడు కష్టపడి ఆ ద్రౌపది యొక్క వలువలన్నీ కూడా తీసివేయాలి అని వ్యర్థ ప్రయాస చేస్తూ ఉంటే కృష్ణుని యొక్క అనుగ్రహం వల్ల ఎన్ని వస్త్రములు లాగినా కూడా చిత్ర విచిత్రమైన వర్ణములతో అందమైన వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. ప్రయత్నించి ప్రయత్నించి ఆ వస్త్రములను లాగడానికి ప్రయత్నించి అసమర్థుడై అలిసిపోయి పడిపోయాడు దుశ్శాసనుడు. అంతటి దైవబలం ఉంది పాండవులకని తెలిసి కూడా వ్యర్థ ప్రయత్నం చేశాడు కదా. ఇదంతా చూస్తే పాండవులదే విజయం అనిపిస్తోంది తప్ప మనకు విజయం లభించదని అప్పుడే నేను అనుకున్నాను అని ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడండి. యదాశ్రౌషం హృతరాద్యం యుధిష్ఠిరం పరాజితం సౌబలేన అక్షవత్యాం అన్వాగతం భ్రాతృభిరప్రమేయై తదా నాశంసే విజయాయ సంజయ. అనేక రకములుగా పందాలు వేయించి ధర్మరాజు చేత సౌబలుడు అంటే సుబలుని యొక్క కుమారుడు శకుని తన అక్ష విద్యా పాండిత్యంతో ధర్మరాజుని ఓడించేస్తే సోదరులతో పాటు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎన్నో గుణములు కలిగినటువంటి వాడు, మహాపరాక్రమోపేతులైన సోదరులు కలిగిన వాడు. అప్రమేయై భ్రాతృభి అన్వాగతం, వారందరితో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు ఆ ధర్మరాజు. అలా వెళ్ళిన సందర్భంలోనే నాకు అర్థమైంది మనం పాండవుల యొక్క కోపాగ్నికి దగ్ధమైపోతామని అని ధృతరాష్ట్రుడు చెబుతూ ఉన్నాడు. యదాశ్రౌషం వివిధాస్తత్ర చేష్టాః ధర్మాత్మనాం ప్రస్థితానాం వనాయ జ్యేష్ఠ ప్రీత్యా క్లిశ్యతాం పాండవానాం తదా నాశంసే విజయాయ సంజయ. వాళ్ళు వెళ్ళిపోతూ పాపం ఒకరేమో బాహువుల్ని రుసరుసలాడుతూ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. అర్జునుని యొక్క ముఖం కూడా ఎర్రబారింది. వాళ్ళందరికీ కూడా మనసులో ఎంతో పరాభవాగ్ని ప్రజ్వలిల్లుతూ ఉన్నది. కానీ జ్యేష్ఠ ప్రీత్యా క్లిశ్యతాం పాండవానాం, పెద్దవాడైనటువంటి అన్నగారి మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రేమతో మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి వెళ్ళిపోయారు. అంత ధర్మాత్ములైనటువంటి వారు. వాళ్ళు ఎప్పుడైతే అలా వెళ్ళిపోయారో ఆనాడే నాకు అర్థమయ్యింది మనం విజయాన్ని సాధించలేమని. స్థితప్రజ్ఞత అంటే అది. ధర్మరాజుకున్నది స్థితప్రజ్ఞత. భయపడేవాడికి రోజూ భయాలే. శోకస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ దివసే దివసే మూఢం ఆవిశంతి నపండితం. భయపడేటువంటి వాడికి ప్రతి చోట కూడా దుఃఖం కనిపిస్తూనే ఉంటుంది, వేల కొలది ప్రతిరోజు కూడా. కానీ పండితుడైన వాడికి మాత్రం, అయినటువంటి వాడికి మాత్రం సంపదలు పోయినా సంపదలు వచ్చినా అంతా సమానంగానే ఉంటుంది. శారీరమానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆరింటిని చెరుతురు ఆర్యులు అమలిన బుద్ధిన్. శరీరం అలసిపోతోంది, మనస్సు అలసిపోతోందని
దారుణమైనటువంటి దుఃఖములు అనుభవిస్తున్నామనే భావనలో ఉన్నవాళ్లే అనేక రకాలైన కఠినమైన బాధలకు లోనవుతారు. కానీ శరీరానికి సుఖము దుఃఖము, మనస్సుకి సుఖము దుఃఖము ఇవన్నీ కూడా ఏమీ లేవు అని తత్వం తెలిసినటువంటి వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అంత గొప్ప స్థితప్రజ్ఞులే పాండవులు. పాండవుల్లో అగ్రుడైనటువంటి మొదటివాడు ధర్మరాజు. సోదరులకి మార్గదర్శకంగా నిలిచి వారిని నడిపించినటువంటి వాడు. వారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఎందువల్లంటే ధర్మబద్ధులు కాబట్టి అనే విషయం ధృతరాష్ట్రునికి కూడా తెలుసు. అనే విషయం ఈ వృత్తాంతాల ద్వారా మనకి తెలుస్తూ ఉంది.